హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి అలసందల దోశలండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 3 బియ్యం పోసుకోవాలండి, ఒకటి అలసందలు పోసుకోవాలండి, ఒకటికి 3. తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని వాటర్ పోసుకొని ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక 7-8 గంటలు నాననిచ్చుకోవాలండి. నానిన తర్వాత అలసందలు పైకి ఉబ్బుతాయండి. బాగా పిసుక్కొని బాగా కడుక్కోవాలండి. ఒక 7-8 గంటలు నాననిచ్చుకోవాలండి. వాటర్ పోసుకొని ఇలా నిండా పోసుకోవాలండి మునిగేంత వరకు. ఇలా పోసుకొని ఇలా ఉబ్బుతాయండి. పైకి ఇలా వచ్చాక ఒకసారి కలుపుకోవాలండి. ఇదే వాటర్ తోటి మీకు మిక్సీ పట్టుకున్నారనుకోండి బాగా వస్తాయండి దోశలు. ఇదే వాటర్తో పోసుకోవాలి. ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకున్నాక దాంట్లోకి సగం వేసుకోవాలి. నేను ఒక 3 వాయిలుగా వేసానండి పిండిని. ఒక పచ్చిమిరపకాయలు, అల్లము వేసుకోవాలండి. నేను 1 ఇంచు అల్లం కన్నా ఇంకా ఎక్కువే వేసుకున్నానండి. ఒక 3-4 టీ స్పూన్ల ముక్కలు వచ్చేటట్టు వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకొని ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ వాయిలోనే వేస్తుందండి అల్లము, ఎందుకంటే అల్లము వేసుకోవడం వల్ల గ్యాస్ రాకుండా ఉంటుందండి, అరుగుదల వస్తుంది. ఇలా 3 వాయిలుగా వేసుకున్నాక నైట్ అంతా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. వేడంతా మూత పెట్టేసుకొని నైట్ అంతా ఉంచేసుకొని ఇలా 3 వాయిలుగా పెట్టుకున్నాక ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలండి. జారుగా వచ్చేటట్టు కలుపుకున్నాక నైట్ అంతా మూత పెట్టేసుకొని ఇలా ఉంచుకోవాలండి. ఎందుకు పులుపు వస్తుందండి, అప్పుడు బాగుంటాయండి అట్లు. తెల్లారిన తర్వాత మీకు ఎంతమందికి అట్లు కావాలో దాన్ని బట్టండి. మీకు ఎక్కువ మంది ఉంటేనే మొత్తంలో ఉప్పు వేసుకోవచ్చండి, లేదా తక్కువ మంది అనుకోండి సగం పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. మాకు 4 మెంబర్స్కి అలా తీసుకొని మేము తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేను 4 మెంబర్స్కి తగినంత పిండి తీసుకున్నానండి. ఒక గిన్నెలోకి సగం పిండి తీసుకొని అందులోకి తగినంత ఉప్పు వేస్తున్నానండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇందులోని తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇందులోకి జారుగా అట్టుకు వచ్చే మెజర్మెంట్ బట్టి కొంచెం వాటర్ పోసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలండి మిక్సీ పట్టుకున్న పిండిలో. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కించుకోవాలండి. మీకు అట్టు నూనెతో కాకపోతే నెయ్యితో అయినా కాల్చుకోవచ్చండి, చాలా బాగుంటాయండి. నెయ్యితో కాకపోతే బటర్ అయినా మేము నూనె వేసి కాల్చుతున్నానండి. ఒక ప్లెయిన్ దోశ, ఒక కొబ్బరి కారం దోశ, ఆనియన్ దోశ అలా చూపించానండి. ఇప్పుడు ముందుగా ఇలా దోశలు సన్నగా కావాలంటే సన్నగా అయినా వేసుకోవచ్చు, లేదా మందంగా అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇలా పలచగా వేసుకొని ప్లెయిన్ దోశ అండి ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. 2 వైపులా కాల్చుకున్నాక ఈ దోశ తీసి పక్కకు పెట్టుకోవాలండి. దీని కాంబినేషన్ ఏ చట్నీ అయినా బాగుంటుందండి. అల్లం చట్నీ అయినా, పల్లీ చట్నీ అయినా, లేదా బొంబాయి చట్నీ, టొమాటో చట్నీ, అలా ఏ చట్నీ మీకు ఏ చట్నీతో అయినా టేస్టీగా ఉంటుందండి. నేనైతే అల్లం చట్నీ, పల్లి చట్నీతోటి సర్వ్ చేసుకున్నానండి. ఇప్పుడు కొబ్బరి కారపొడి అండి. మీకు కొబ్బరి కారపొడి కావాలంటే మొన్నటి వీడియోలో కొబ్బరి కారపొడి రెసిపీ పెట్టానండి, అది చూసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి కారపొడితోటి. నేను రెండో వైపు తిప్పలేదండి, తిప్పకుండా ఆయిల్ వేసుకొని కాల్చుకొని ఇది సర్వ్ చేసుకోవటమేనండి ఇలానే. ఎందుకంటే రెండో వైపు తిప్పితే కారం మాడిపోయినట్లుగా వస్తుందండి, అందుకని రెండో వైపు తిప్పలేండి. మీకు కొబ్బరి కారపొడి అయితే ఉలవల కారపొడి, పప్పుల కారపొడి అలా ఏది ఉంటే అది వేసుకొని దాంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. వెల్లుల్లి కారపొడి ఉన్న సర్వ్ చేసుకోండి. ఎర్రకారం చట్నీ ఉన్న దాంతో అయినా వేసుకోవచ్చండి. దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ దోశ తీసి పక్కకు పెట్టుకున్నాక 3వ దోశ కూడా వేసుకొని దీనికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలతోటి దోశ వేసానండి. ఇలా దోశ వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న
ఉల్లిపాయ ముక్కలు పైనుంచి చల్లుకోవాలండి. ఇంకెక్కువ కావాలంటే ఇంకెక్కువ వేసుకోవచ్చండి. నేను కొంచెమే వేసి రెండు వైపులా కాల్చుకున్నాను. మీకు ఒకవైపు అయినా కాల్చుకోవచ్చండి. ఎందుకంటే రెండో వైపు వేసింది ఉల్లిపాయ పచ్చి వాసన రాకుండా ఉంటుందని నేను రెండు వైపులా తిప్పానండి. మీకు ఒక్కవైపు అయినా తిప్పుకోవచ్చండి. నేను రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకున్నానండి. దీని కాంబినేషన్ మాత్రం అల్లం చట్నీ పల్లి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. రెండు వైపులా కాలాక ఇది తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఓకేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.